ఈ దృశ్యాలు చూసారా? అనంతపురంలో పామిడి ప్రాంతంలో వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన విజువల్స్ ఇవన్నీ. పర్యటన అంటే రాజకీయం కోసమో పరామర్శ కోసమో లేదంటే సభకి అటెండ్ అవడానికో వెళ్ళలేదు కదా. పార్టీ నాయకుడి ఇంట్లో పెళ్లికి అటెండ్ అయినప్పుడు వచ్చిన జనసందోహం ఈ మధ్యకాలంలో కనపడలేదు కదా, కొంత గ్యాప్ వచ్చింది కదా. బహుశా ఆ ఉత్సాహమో ఏమో ఇలా జనం వెల్లువలాగా పోటెత్తిపోవడం కనపడతా ఉంది కదా. ఓ రకంగా వైసీపీకి ఇది పెద్ద రిలీఫ్. ఎందుకని రీసెంట్ పరిణామాలు చూస్తే, వ్యూహాత్మకంగా ఎదురైన సెట్ బ్యాక్స్ చూస్తే గనక ఆ ఇంపాక్ట్ అర్థమవుతుంది. అదొక పాయింట్. రెండోది, ప్రస్తుతం ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ బీజేపీతో కలిసి టీడీపీ అనుసరిస్తున్న వ్యూహం రాష్ట్ర రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? జగన్ కి అనుకోని అడ్వాంటేజ్ రాబోతుందా? వచ్చే అవకాశం ఉందా? ఇనీషియల్ గా కనపడుతున్న ట్రెమర్స్ ఏం చెప్తా ఉన్నాయి, ప్రకంపనలు ఏం చెప్తా ఉన్నాయి? చెక్ చేద్దాం ఒకసారి. జగన్ ఎప్పుడు జనంలోకి వచ్చినా కానీ కోలాహలంగా కనపడము, హోరెత్తిపోయేలాగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి మీద ప్రభావం ఉండడము, ఒక వైబ్రేషన్ పొలిటికల్గా రావడం చూస్తూ ఉంటాం కదా. ఇలాంటి పర్యటనలకి ఈ మధ్యన కొంత బ్రేక్ పడింది కదా. యూరోప్ టూర్ నుంచి తిరిగి రాగానే అనంతపురంలో అడుగు పెట్టేసరికి ఇదిగో జనం ఇలా కిక్కిరిసిపోయి వచ్చేలాగా చూశారు కదా. ఎటు చూసినా కానీ ఇదిగో ఇలాంటి సన్నివేశాలే కనిపించినాయి. మామూలుగా అయితే ఓ పెళ్లి కార్యక్రమానికి ఇలా జనం పోటెత్తిపోయినట్టుగా వస్తారు అని ఊహించలేం కదా. ఒకవేళ వచ్చారంటే ఏర్పాట్లు చేయడం ఎంత కష్టం అనేది అర్థం చేసుకోవచ్చు. అది వేరే విషయం అనుకోండి. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి అటెండ్ అవుతుంటేనే ఇంతమంది జనం వచ్చారంటే కారణం ఏంటి? చుట్టుపక్కల జనమంతా ఇలా గుమ్ముగూడారు అంటే రాజకీయంగా ఒక ఏకీకరణ లేదంటే పునరేకీకరణ అంటారే, అంటే మళ్ళీ రీఅలైన్ కావడం, ఉత్సాహంగా ఒక చోటకొచ్చి కనపడడం అనే సీన్ ఇక్కడ కనపడతా ఉంది అని అనుకోవచ్చు కదా. ఉమ్మడి అనంతపురం అంటే స్వీప్ చేసిన జిల్లా కదా టీడీపీ. అలాంటి చోట్ల ఇలాంటి సన్నివేశం ర్యాండమ్ గా ఎలాంటి సన్నాహాలు లేకుండా ప్రైవేట్ కార్యక్రమానికి అటెండ్ అయితే కనపడడం అనేది రాజకీయంగా ఎంత ఇంపాక్ట్ఫుల్ అనేది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకే కాదు, రాజకీయం అర్థమయ్యే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. పైగా జగన్ జనంలోకి వచ్చి కొంతకాలం అయింది ఈ మధ్యన కదా. పరామర్శలో లేదంటే ఆ మధ్యన ఇళ్ల మీద దాడి జరిగినప్పుడు జనంలోకి వచ్చారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలా జనంలో కనపడేసరికి ఆ ఉత్సాహం కూడా యాడ్ అయింది, కల్మినేట్ అయింది. ఎందుకని వైసీపీ మొత్తం ఇలాంటి సిచ్యువేషన్ని సెలబ్రేట్ చేసినట్టుగా ఉత్సాహపడతా ఉంది? కారణం ఏంటి అని చూస్తే రీసెంట్గా చాలా సిచ్యువేషన్స్ కనపడతా ఉంటాయి. లాజిక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏంటి ఆ లాజిక్? కొంతకాలంగా వైసీపీ కొన్ని సెట్ బ్యాక్స్ ఫేస్ చేస్తూ ఉంది. అరెస్టుల విషయంతో కానీ లేదంటే లాజికల్గా ఉన్న పరిస్థితుల్ని వివరించడంలో మీడియా సపోర్ట్ లేక వెనకబడ్డం కానీ, జగన్ ప్రెజెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, పెట్రోల్ డీజిల్ కొరత వచ్చి రాష్ట్రం మొత్తం అల్లాడిపోయింది. కారణం ఏంటయ్యా అని తీగలాగితే ఏం జరిగింది? అమరావతి కోసం డీజిల్ పెట్రోల్ డైవర్ట్ చేశారు అని కేంద్ర పెట్రోలియం శాఖే కన్ఫర్మ్ చేసి వైసీపీ ఎంపీకి సమాధానం చెప్పడం చూసాం కదా. అంటే సంక్షోభానికి కారణం ఏంటో వైసీపీ సమాధానం కనిపెట్టింది. అమరావతి వ్యూహం ఆ సంక్షోభం వెనుకుంది అని అప్పుడు అర్థమైంది కదా. కానీ రావాల్సినంత అడ్వాంటేజ్ వైసీపీకి వచ్చిందా? జనానికి ఆ విషయాన్ని అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చేయగలిగిందా? మీడియా బలం లేకపోవడం వల్ల లేదంటే వ్యూహాత్మకంగా వెనకబడడం వల్ల వైసీపీ ఆ పని చేయలేకపోయింది. అంటే పొలిటికల్ గా అప్పర్ హ్యాండ్ వచ్చే సిచ్యువేషన్ కూడా వదులుకుంది వైసీపీ ఇటీవల కాలంలో అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ కదా. అమరావతికి డీజిల్ మళ్లించడం వల్ల ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోవటమే కాదు, ఆ ప్యానిక్ బయింగ్ అనేది తెలంగాణకు కూడా పాకింది. హైదరాబాద్ లో కూడా చాలా బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సినంత క్యూలు కనపడినాయి కదా. మరి ఇంత సిచ్యువేషన్ వెనక అసలు కారకులు ఎవరు, కారణం ఏంటి అనే విషయంలో వైసీపీ ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం కనపడింది. సరిగ్గా అదే టైంలో జగన్ అందుబాటులో లేకపోవడాన్ని బట్టి చూస్తే వ్యూహాత్మకంగా ఫంబుల్ అయిందా వైసీపీ అని చాలా మందికి అనిపించింది. ఆలోచన గల వాళ్ళకి, పరిస్థితుల్ని అలైన్ చేసి చూడగలిగిన వాళ్ళకి. ఇలాంటి సెట్ బ్యాక్స్ అన్నిటినీ దాటి ఇప్పుడు మళ్ళీ వీఆర్ బ్యాక్ అని చెప్పేంత ఉత్సాహాన్ని అనంతపురంలో కనిపించిన ఈ సన్నివేశాలు ఇచ్చినాయి. అందుకోసం ఇంత ప్రత్యేకంగా చెప్పడం. ఇది ప్రెజెంట్ సినారియో అనుకుంటే, ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్థిక సంక్షోభం ముదురుతూ ఉన్న టైంలో ముందు ముందు పరిణామాలు ఏపీ రాజకీయాన్ని ఎలా మార్చేందుకు అవకాశం ఉంది? పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని చెప్తున్నాము, బంగారం కొనుగోళ్లు ఆపేయాలన్నాము, ఆర్థికంగా కష్టకాలం రాబోతోంది అన్ని రకాలుగా అని చెప్పడం చూస్తున్నాం. ఈ ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మరీ తీవ్రంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ. ఎందుకని? మనం డబుల్ ఇంజన్ అనే ప్రచారాన్ని నమ్ముకున్నాం. కేంద్రం మోడీ అండతో అసలు
ఏపీ దూసుకుపోతోంది అనే ప్రచారాన్ని ఉధృతం చేస్తున్న టైం కదా ఇది. సరిగ్గా ఈ టైంలో ఇలాంటి సంక్షోభం రావడం అంటే మన ప్రచార వ్యూహానికి బ్రేక్ పడినట్టు. పైగా ఆంధ్రప్రదేశ్ కేంద్రం సపోర్ట్ మీద నిరంతరం ఆర్థిక దన్ను కోసం అప్పుల మీదో లేదంటే రకరకాల ప్రయత్నాల మీద ఆధారపడే పరిస్థితిలో ఉంది కదా. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చి అలాంటి సోర్సెస్ అన్ని కంటైన్ అవుతాయి, లిమిటేషన్స్ పెరుగుతాయి. అంటే చేతిలో పైసలాడని పరిస్థితి ప్రభుత్వానికి రావచ్చు. పైగా భారీ నిర్మాణాల మీద 2 ఏళ్ల మారటోరియం పెట్టాలి అని నీతి ఆయోగ్ చెప్పింది అనే ఫెయిలర్స్ వచ్చినాయి. నీతి ఆయోగ్ ఖండించింది వాటిని. సరే, కానీ నిర్మాణాల జోరు ఎంత ఉంటుంది ఇంత ఆర్థిక సంక్షోభంలో? ఉండకపోవచ్చు కదా. అంటే పబ్లిసైజ్ చెయ్యాలన్నా ఇదిగో ఈ పని చేస్తున్నాం అని చూపించాలన్నా గానీ కష్టకాలమే ఎదుర్కోవచ్చు. అన్నిటికీ మించి ఆర్థిక వ్యవస్థలో జనం చేతుల్లో డబ్బులాడనే పరిస్థితి వస్తే గనక ఆ ప్రభావం రాజకీయంగా చాలా ఎక్కువ ఉండొచ్చు. పైగా ఎల్నినో ఎఫెక్ట్తో రాబోయే కాలంలో వర్షాలు తక్కువ పడి ఆ ఎఫెక్ట్ కనుక వ్యవసాయం మీద పడితే ఇంకా కష్టం నష్టం పెరిగే అవకాశాలు ఉంటాయి. పైగా ఇప్పటికే హర్మూజ్ సంక్షోభం, ఇరాన్ దెబ్బతో ఫెర్టిలైజర్స్, యూరియా కొరత రాబోతున్నాయి అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. భూమాతని కాపాడుకోవడానికి ఫెర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గిద్దాం అని మోడీ వ్యూహాత్మకంగా చెప్పడం చూశాం కదా. హమే కెమికల్ ఫర్టిలైజరోं से अपनी धरती मां को मारना नहीं चाहिए. हमारे खेत को बचाना है, हमारी धरती मां को बचाना है. చూశారు కదా, ఆయన సూరత్లో చెప్పారు ఈ మాట. మరి ఇలాంటి పరిస్థితులు అన్నీ చూస్తే సాగుపరంగా చూసినా ఆర్థికంగా చూసినా ఇప్పటి వరకు మనం చేస్తున్న డబుల్ ఇంజన్ అనే డైమెన్షన్ లో ఆలోచించినా గానీ ఏపీలో రాజకీయం చాలా సంక్షుభితంగా అంటే క్రైసిస్ ఓరియంటెడ్ గా ఉండబోతోంది అని అర్థమవుతా ఉంది కదా. సరిగ్గా ఇదే టైంలో కొన్ని నెలల్లోనో లేదంటే వచ్చే ఏడాదో పాదయాత్ర మొదలైతే గనక రాజకీయం అమాంతం మారేందుకు స్కోప్ ఉండొచ్చు. అసలే కష్టాల్లో ఉండి విలవిల్లాడుతూ ఉంటే ఒక నాయకుడు వచ్చాడనుకోండి, ఎదురుపడ్డాడనుకోండి, భుజం కోసం ఎదురు చూస్తూ ఉన్న జనం అంటే ఓదార్పు కోసం, సపోర్ట్ కోసం, ఎమోషనల్ గా అండ కోసం ఎదురు చూస్తున్న జనం అటువైపు మొగ్గేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుందా అనేది ఆలోచిస్తే అర్థమవుతుంది. దిస్ ఈజ్ నాట్ టూ ఎర్లీ టు సే దట్. ఇదేం టూ ఎర్లీ కాదు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం ఒకసారి వచ్చిందంటే ఆ ప్రభావం నెలల తరబడో సంవత్సరాల తరబడో ఉండే స్కోప్ ఉంటుంది కదా. అందుకోసమని ఇవన్నీ మౌంట్ అయితే గనక ఏపీలో ఆర్థిక పరిస్థితులు, జనం జీవితాలతో పాటు రాజకీయం కూడా తీవ్రంగా ప్రభావితం కాబోతోందా అని అనిపిస్తా ఉంది. ఆర్థికంగా డిపెండెంట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మరి ఈ క్రైసిస్ ని ఎలాగా తట్టుకోగలుగుతుంది? ఏం జరగబోతోంది ఏపీలో? నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే చర్చిద్దాం, పార్లమెంటరీ లాంగ్వేజ్ నే యూజ్ చేద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.